రేపటి నుండి డే 1 ప్రారంభం అవుతా ఉంది. 120 నుంచి 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 125 రోజులు. అంటే వచ్చే సంవత్సరం 2026 మార్చి దాకా, రేపు నవంబర్ 22, మార్చ్ వచ్చే సంవత్సరం 2026 మార్చ్ 22 దాకా, అంటే 22, 23, 24 తేదీల దాకా మన ప్రయాణం కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. జై హో. గోదావరి వరి వంగడం కూడా తెలంగాణ సోనా మాదిరిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జై కిసాన్, జై కిసాన్, జై అన్నదాత, జై అన్నదాత, జై కిసాన్, జై కిసాన్, జై అన్నదాత, జై హో. గోదావరి వరి వంగడం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. రైట్, జై హో. ఈరోజు 2 వరి వంగనాలు విత్తనాలు నీళ్ళలో వేయడం జరుగుతుంది. ఒకటి షుగర్ లెస్ వేసాము, ఇంకోటి కొత్తగా వరి వంగడం గోదావరి నుంచి తెప్పించిన సీడ్ చేసాము. గోదావరి వరి వంగడం. ఈ షుగర్ లెస్ ఏ విధంగా మంచి దిగుబడి, మంచి గ్రోత్, మంచి రైస్గా వెలువడిందో అదేవిధంగా ఈ కొత్తగా గోదావరి వరి వంగడం కూడా అట్టే మంచి దిగుబడి విజయం సాధించాలని, మంచి రైస్గా ఉండాలని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు అందరూ కూడా కొత్త వరి వంగడ లేచినప్పుడు విజయవంతంగా కావాలని మీరు కూడా కోరుకోవాలని నేను అందరూ. 3 ఎకరాలు 2 ఎకరాలు అంతే, అంతకు మించి వేయకూడదు కొత్త వరి వంగడాన్ని. అది మన వాతావరణం సెట్ అవుతుందా, వైరస్లు తట్టుకుంటుందా, తెగులు తట్టుకుంటుందా, దోమపుడు తట్టుకుంటుందా, అగ్గి తెగులు తట్టుకుంటుందా, స్టెమ్ బోరర్ కాండం తొలచి పురుగు తట్టుకుంటుంది. ఇవన్నీ చూసుకొని ఫస్ట్ ట్రైల్ వేయాలి. ఏదైనా సరే ట్రైల్, తర్వాత సక్సెస్ అయితే అప్పుడు లార్జ్లోకి వెళ్ళాలా. ఆ విధంగానే మనం గోదావరి వరి వంగడం కూడా ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. 125 రోజుల పాటు రేపటి నుండి వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పటేల్ నగర్ సర్కిల్లో వ్యవసాయ నారు నీళ్ళలో వేయడం అనేది, రేపు విత్తనాల చల్లకం ఈరోజు నీళ్ళలో వేయడం జరిగింది. ప్రారంభం జరిగింది అనమాట. ఇక ఇక్కడి నుంచి కోర్సు పూర్తయిన దాకా, కోర్సు పూర్తయ్యేది ఇప్పుడంటే ఉరికోత అయిన దాకా ఇవన్నీ అప్డేట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇదంతా హర్షత్ విహార్ టీం. ఈ టీం ముందు మామూలుగా కెప్టెన్ పొగడకూడదు, నేను పొగిడే తీరుతా. ఎందుకంటే వాళ్ళందరూ మంచి అద్భుతమైన పని వాళ్ళు. ప్రతి ఒక్కరు ఇది మిలిటరీ ఫోర్స్ లాంటిది. వాన వచ్చినా ఎండ వచ్చినా ఆడ కావాలంటే ఆడ ఏ టైంలో అయినా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అటు జరిగితేనే ఆ మాత్రం ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల గురించి నేను చెప్పదలుచుకోలేదు, మీ అందరూ తెలిసింది. నేను ఇంకో సంగతి ఏంటంటే, పని చేసేటప్పుడు మేము కూడా పని వాళ్ళం. అందుకే ఈ విధంగా ఈ డ్రెస్ కోడ్. షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నేను సూపర్ స్టార్, పని చేసేటప్పుడు పని వాళ్ళు. నేను దేనికైనా రెడీ. ఆ విధంగా అన్నిటికీ స్థితప్రజ్ఞతగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని అందరూ ఆదరిస్తున్నారు, అద్భుతంగా మీరు అందరూ చూస్తున్నారు. మీ ఆశీస్సుల వల్లే, మీ ఆదరణ వల్లే మేము ఈ విధంగా వీడియోలు తీయగలుగుతున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ మీరు వృత్తుల్లో అద్భుతంగా బాగుండి మంచి విజయాలతో ముందుకు పోవాలని, అందులో మేంగాడు ఉండాలని కోరుకుంటూ ఓకే, సెలవు. మాను లాగుట ప్రక్రియ. మాను లాగిన తర్వాత రేపు ఉదయం ఇత్తనాలు చల్లకం. గోదావరి వరి వంగడమైన MTU 1426, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. 2 వేర్లుగా ఒక గింజ ఇంకో గింజలో కలగకూడదు, ఇంకో గింజలో కలగకూడదు. ఆ విధంగా మనం ప్లాన్ చేసి రేపు ఇత్తనాల చల్లకంలో కలుద్దాం. మాను లాగుట ప్రక్రియ ఈరోజు పూర్తయిపోతుంది. రేపు ఇత్తనాల చల్లకం ప్రారంభమవుతుంది. 120 నుంచి 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ విధంగా ఈ మాను లాగడం వల్ల సద్రం అవడం, నారుమడి బాగా మొలక శాతం, వేసిన గింజ వేసినట్టే మొలక శాతం రావడం చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రక్రియ మాను లాగుట ప్రక్రియ. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ప్రెజెంట్స్ 125 days రేపటి నుంచి ప్రారంభం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.